ఎందుకన్నా నన్ను చూసి కుక్కలట ఎంటబడి తరుగుతున్నాయి? నీకు అనుమానం రోగం కదా, ఆ రోగం ఇలా ఆటికొచ్చి ఉంటది. ఏమని? నువ్వు పందివా మనిషివా అని. నీది పెద్ద సిరిజోయి ఫేసు. అది సరిగానన్నా, ఎందుకన్నా పెద్దోళ్ళు ఇట్ట పెద్ద తలుపులు వేసుకుంటారు? కూర్చుంటే నీలాంటి దొంగనాయాలు దొరతారని. చిత్తకర్త కబులు చెప్పాకు, నీలాగా పీత బుర్ర కాదు నాది. పెద్దోళ్ళు ఇల్లు కాస్త మర్యాద నడు అన్నాడకేంటన్నా. మరి ఏమన్నాడు కన్నా? నెట్ట అబ్బా ఎంత హాయిగా ఉందో అన్నా, కొద్ది కాలు పట్టరాదు? అబ్బా ఎన్ని చీరలో. బాబా అయ్యా కాస్త పక్కన పెట్టుకో, అది అసలే కుక్క బుద్ధి. తీసుకోమ్మా. అమ్మో ఎన్ని చీరలొద్దు, ఒక్కటి చాలు. మీ గోళ్ళ మీద మచ్చలున్నాయమ్మా, ఎన్ని మచ్చలుంటే అన్ని కొత్త చీరలు దొరుకుతాయి. అయితే నాకు ఒంటి నిండా కాళ్ళ నిండా మచ్చలే. ఆ మచ్చలు చీరల మచ్చలు కాదు నాన్న, కుష్టు వ్యాధి మచ్చలు. వాటికి వచ్చేది చీరలు కాదు, ఆసుపత్రిలో మంచం. దీని రేట్ ఎంత? ఏంటే చీరల బేరం ఆడుతున్నావు? పండగ వస్తుంది కదా అని. పండగొస్తే నాతో చెప్పకుండా బేరం ఆడతావా? 2 ఏళ్ళైంది కొత్త బట్టలు తీసుకొని, చీర తీసుకుంటే తప్ప? పొగరెక్కిందా? మాటకు మాట సమాధానం చెప్తున్నావు. చిన్నపిల్లలు పట్టుకుని ఎందుకంటే అటు సాగు కొడతారు. పండక్కో చీర కొని పెట్టచ్చు కదా. మురికి బట్టలు ఉతుక్కునే వెధవా, నీకెందుకురా నీతులు? మనుషులు మురికి కూడా వదలు పడదామని. చెప్పు తీసుకుని కొడతాను పావుతలకి. ఇళ్లాలతో పెట్టుకోవచ్చు కానీ ఇట్లాంటి గొళ్ళాలతో పెట్టుకోకూడదు. 10 పంచులు, 4 బనీన్లు. డ్రైవర్ ఎదురా? నేను వేసుకున్నా. నీ మొఖం మండా, నీ డ్రైవర్ కాదురా, చిన్నయ్య డ్రైవరు. డ్రైవర్ ఏది అని ఇంత పళ్ళు వేసుకుని అడగడం తెలుసు కానీ. నా పళ్ళ సంగతి మాట్లాడావంటే నీ పళ్ళు నాలుగొట్టేస్తా గాడిదే. అసలు ఈ పళ్ళు చూసే కదరా పెదరాయుడు గారు నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు. అమ్మో ఈ పళ్ళు చూసా? ఈ పళ్ళే. పొద్దున్నే లేవగాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు. ఏంటి ఈ పళ్ళు చూసే? అసలు నా పళ్ళ వరస చిన్నరాయుడికి రాలేదని ఎంత బాధపడేవారని. అమ్మో రాకపోవటమే మంచిదైందిలేండి. అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారా? మీరు ఊళ్ళో వాళ్ళందరినీ తిడతా ఉంటారు కదా, ఎవరికో కోపం వచ్చి దీపావళి అమావాస్య నాడు టపాసు కాల్చి మీ నోట్లో ఎడితేనో ఎగదనుకుని ఇట్ట పళ్ళు బయటకు వచ్చినాయి అంట. ఎవర్రా కూత కూసింది? పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరి నోళ్ళలో పెడతా. సరేలే డ్రాయర్ లెక్క చెప్పు. లోపలేసిన డ్రాయర్ మాత్రం మీకు లెక్క ఉంటది, కొంపలో ఉండే మీ మనవరాలు మాత్రం మీకు లెక్కలోకి రాదు. ఏంట్రా గాడిదతో సావాసం చేసి చేసి ఆటి బుద్ధి వచ్చిందా నీకు? గాడిదై పుట్టినా బాగుండేది, ఎగిరి ఎడంకాలతో మూతిపి తన్నివ్వండి. ఆ కామేశ్వరమ్మ ముఖం పచ్చడైపోయి ఉండేది. ఏమైందిరా? మేము సాకిరేవులో ఈ బట్టల్ని బండకేసి దిగుతామే, అట్ట ఉతికిందండి ఆవిడ మీ మనవరాల్ని. దాని చేతులు ఇరిగిపోను. ఎంత కొట్టింది? పండగ వస్తుంది కదా అని పాపం బట్టల వ్యాపారస్తుడి దగ్గర ఓ చీర తీసుకోపోయిందండి, అంతే. ఆకుల్ని రోట్టేసి దంచేసిందండి మీ మనవరాల్ని. ఈ ఊళ్ళో ఎంత మంది బట్టల వ్యాపారస్తులు ఉన్నారో అందరినీ ఇంటికి పంపు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క చీర కొని పంపుతాను మనవరాలకి. ఇప్పుడు అంటే చిన్నరాయుడు గారికి తల్లి, పెద్దరాయుడు గారికి పెళ్ళాం అనిపించారు.